ఏదైతే బండి సాయి భగీరథి బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్కి వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరపున భగీరథ్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తాన్ని ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిం బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల